ఒక సాధారణ భంగిమ ఇది. ఇది ఒక సాధన భంగిమ. ఇదొక సాధన భంగిమ. ఇదొక సాధన భంగిమ. ఇగో ఇది వీణ. ఇగో ఇదొకటి వీణ. ఇదొక సాధన భంగిమ. ఇది భక్తి భావన. ఇదొకటి. ఇదైతే అందరూ తెలుసు కదా. అమ్మ ఇష్టకామేశ్వరి అమ్మవారిది ఇట్లనే ఉంటుంది. విగ్రహం ఇట్లనే ఉంటుంది. చేతిలో లింగం ఉంటుంది. అది ఉంటుంది. వీళ్ళందరూ ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం స్వామీజీ అసలు ఈ సరౌండింగ్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఇదంతా ఇగో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క భంగిమ. ఇగో ఇదొక భంగిమ. ఇది భంగిమ సార్. ఇది జపమాల. రెండు చేతులు పట్టుకొని చెప్పి ఇగో ఇది ధ్యానం. ఇగో ఇది జపమాల. అక్కడొకటి చేతిలో అమ్మవారు. ఇగో ఇగో ఇది జపమాల. జపమాలని. ఇగో ఇదొకటి. ఇది మనకి ఇది హరివరాసనం అంటాం కదా. ఇది ఆసనం. ఇది అసలు యాక్చువల్లీ అదొక భంగిమ. ఇది సిద్ధాసనం. ఇది అసలు యాక్చువల్లీ ఇదొక భంగిమ. ఇది స్వామీజీ మొత్తం ఇవన్నీ ఏంటివంటే మనకి అమ్మవారి గుడి కాడ ఈ సరౌండింగ్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం. ఇగో వీళ్ళందరూ కూర్చున్నారు కదా. ఈ ప్లేస్ కరెక్ట్ అసలు యాక్చువల్లీ ధ్యానం చేసుకోవడానికి. ఇగో ఇక్కడ ఉన్నది చూడండి. జపమాల స్పష్టంగా కనిపిస్తుంది మనకి. జపమాల. ఇగో ఈ ధ్యానం. ధ్యానం ఉంది. ఇదైతే కనిపిస్తుంది కదా మనకి. ఇగో ఇక్కడ చూడండి. ఇగో శివలింగము. ఇష్టకామేశ్వర అమ్మవారిది కానీ ఇట్లనే ఉంటుంది. శివలింగము చేతిలో అర్చన. ఇగో ఇది ధ్యానముద్రనే కదా. ధ్యానభంగిమైన కదా. ఇగో ఇదొక ఆసనం. ఇదొక ఆసనం. ఇది మీకేమంటలేము. ఒక ఆసనం. ఇదొక ఆసనం. ఇదొక ఆసనం. ఇదొక ఆసనం. ఇది ఆసనం. ఇక్కడికించి ఈ సరౌండింగ్లో ఆ సరౌండింగ్ల వరకు చేయాలి ధ్యానం. అసలు మీరు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, ఏం చేస్తారా అనేది చూడాలి. అది ఇది సిద్ధ ప్లేస్. ఇది అమ్మవారు. ఇప్పుడు కూర్చుందని చేస్తే కొద్దిసేపు. వీళ్ళకి ఇక్కడ చేసే వాళ్ళకి రక్షణ కల్పించేది వాళ్ళు.